జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఎవరు కక్ష కట్టారో, ఏ పాపిష్టి కళ్ళు పడ్డాయో తెలియదు కానీ షాపింగ్ మాల్లో బాంబులో నా బిడ్డ ఇరుక్కుపోయింది. ఆ పరిస్థితి నుండి భగవంతుడే దీన్ని కాపాడాడు. క్షేమంగా నాకు అప్పగించాడు. అవునమ్మా, అది చేసిన పూజలే దాన్ని కాపాడాయి. కాదు నాన్న, ఈ కన్న తల్లి ప్రేమే నా బిడ్డను కాపాడింది. కన్నతల్ల ఏం మాట్లాడుతున్నారండి? మిమ్మల్ని మాట్లాడండి. చెప్పండి నాన్నగారు, ఈ అమ్మ నిజంగానే మా అమ్మనా? ఏయ్, తను మీ అమ్మేంటి? మా అమ్మ. తన కడుపున పుట్టింది నేను. ఏంటి, సూర్యకాంతం మీ అమ్మనా? అవును, నువ్వు కానిస్టేబుల్ భవానీ కూతురివి కదా. అమ్మా, చెప్పు సూర్య, తను నీ కూతురా? మీరు చెప్పండి, పూజ నా కూతురా? అమ్మా, అంటే పూజను నువ్వు దత్తత తీసుకున్న తెల్లారి నుంచే మా దృష్టిలో పూజకు నువ్వు కన్నతల్లివమ్మా. అలాగే తేజ ఎవరి బిడ్డైనా వాడికి తేజ పూజలు సమానమే కాబట్టి తేజ కూడా వీడి కూతురు లెక్కే. ఓ, ఆ ఉద్దేశంతో అన్నారా? అవునమ్మా. సార్, గోపి, నువ్వా? రా రా రా. తీసుకొచ్చావా? తెచ్చాను సార్. ఇవ్వు. ఇదిగోండి సార్. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయా? అంతా పర్ఫెక్ట్గా ఉంది సార్. సరే, నువ్వు వెళ్ళు. ఓకే సార్. నాన్న, ఎవరతను? అదేంటి? డబ్బులు రా. ఈ డబ్బేంటి మావయ్య? చైతు జైల్లో ఉన్నప్పుడు ఎలాగైనా వాడిని బయటికి తీసుకురావాలని, కోర్టు లాయర్ ఖర్చులు కావాలని ల్యాండ్ అమ్మేశానమ్మా. దాని అడ్వాన్సే ఈ 50 లక్షలు. అవసరం తీరిపోయిన తర్వాత ఇప్పుడు పట్టుకొచ్చాడు వాడు. ఇప్పుడు మనకి డబ్బు అవసరం లేదు కదా మావయ్య. ల్యాండ్ని తిరిగి తీసుకోవచ్చు కదా. లేదులే అమ్మా, అమ్ముతానని మాటిచ్చాను కదా, బాగోదు. ఈ డబ్బు తీసుకెళ్ళి లోపల పెట్టమ్మా. నేనా? అవును, తాళాలు నీ దగ్గరే ఉన్నాయి కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.